అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వరకాతుహు బిస్మిల్లాహి రహమాన్ రహీం. ఈరోజు మనం పవిత్రమైన అల్లాహ్ పేర్లలో ఒక పేరు అల్ ముజీబు అల్ ముజీబ్ గురించి తెలుసుకుందాం. అల్ ముజీబ్ అంటే దాసుల మొరలను ఆలకించేవాడు, స్వీకరించేవాడు అని అర్థం. అల్లాహ్ అల్ ముజీబ్ మాత్రమే మన ప్రార్థనను ఆలకించి వాటికి సమాధానం ఇచ్చేవాడు. సుబ్హానల్లాహ్ బిహమ్దిహి. అల్లాహ్ అల్ ముజీబ్ మాత్రమే మన ప్రార్థనను ఆలకించి వాటికి సమాధానం ఇచ్చేవాడు. ఆయన్ని వదిలి ఇతరుల ముందు మొర పెట్టుకోవడం, అర్థించడం కాలయాపన, నిరర్ధకం తప్ప మరేమి కాదు. ప్రతిరోజు మనిషి మనిషి ఎన్నో సమస్యల్లో, చిక్కుల్లో చిక్కి సతమతమవుతూ ఉంటాడు. అలాంటి సమయాల్లో మనల్ని రక్షించేది ఆ అల్లాహయే కదా. ప్రతిరోజు మనిషి ఎన్నో సమస్యల్లో, చిక్కుల్లో చిక్కి సతమతమవుతుంటాడు. అలాంటి సమయాల్లో మనల్ని రక్షించేది ఆ అల్లాహే కదా. ఆపదల్లో అల్లాహను వేడుకుంటూ, ఆహ్లాదంలో ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండాలి. మన ఆందోళన భౌతికమైనదైనా, మానసికమైనదైనా, ఆర్థికమైనదైనా లేక మరేదైనా కావచ్చు. నిర్మలమైన హృదయంతో మనం ప్రార్థిస్తే చాలు. ఆయన మన అమోదయో అమోదయో అమోదయోగ్యమైన ప్రతి కోరికను నెరవేరుస్తాడు ఇన్షాల్లా. ఆపదల్లో, అవసరాల్లో మనల్ని ఆదుకున్న వాన్నే మనం నిజమైన స్నేహితుడిగా భావిస్తాము. మరి మరి మనం నిత్య జీవితంలో ఎన్నో ఆపదలకు గురి అవుతున్నాం. అప్పుడు వాటి నుండి గట్టి గట్టెక్కించేది ఆ స్వామియే కదా. అలాగే ఎన్నో అవసరాలు కలుగుతూ ఉంటాయి. వాటిని తీర్చేది కూడా ఆ అల్లాహే కదా. సుబ్హానల్లాహ్ బిహమ్దిహి. దీన్ని బట్టి చూస్తే మన జీవితంలోని అనుక్షణం మనం ఆయన మీదనే ఆధారపడి ఉన్నాం అని అర్థమవుతుంది. సుబ్హానల్లాహ్. అలాంటి ఆధారభూతుడైన పరమోన్నత ప్రభువును వదిలి ఎలాంటి ఆధారం లేని సృష్టితాలకు మొక్కటం, మొరపెట్టుకోవడం ఎంతవరకు సబబో మీరే ఆలోచించండి. పేదవానికి అల్లాహ్ ఎంతో సమీపంలో ఉంటాడు. కానీ ధనికులకు ఆయన దూరంగా ఉంటాడు. ఎప్పుడైతే మనిషి వద్దకు సంపద చేరిపోతుందో అల్లాహ్ ఆరాధనలో అలక్ష్యం చూపబడుతుంది. సంపద లేనప్పుడు వేలకు దైవారాధన చేసే మనిషి, సంపద లేనప్పుడు వేలకు దైవారాధన చేసే మనిషే సంపద కూడితే ఇక అతనికి అల్లాహ్ గుర్తుకు రాడు. ఇక మనిషి శరీరం, మనస్సు సదా సంపద చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాయి. క్రమంగా ఎన్నో చెడులకు క్రమంగా ఎన్నో చెడులకు చేరువై నరకం పాలవుతాడు మనిషి. మన కళ్ళ ముందే ఇలాంటి సంఘటనల్ని మనం చూస్తూనే ఉంటాం. అయినా మనం ధన దాహంతో పరితపిస్తూ ఉంటాము. ధనాన్ని తన అదుపులో ఉంచుకున్నంత వరకు పర్వా పర్వాలేదు కానీ ధనమే మనిషిని అదుపులో పెట్టే పరిస్థితి దాపురిస్తే ఇక మనిషి గతి అధోగతికి దారి తీయక తప్పదు. ధనాన్ని తన అదుపులో ఉంచుకున్నంత వరకు పర్వాలేదు కానీ ధనమే మనిషిని అదుపులో పెట్టే పరిస్థితి దాపురిస్తే ఇక మనిషి గతి అధోగతికి దారితీయక తప్పదు. ఏది ఏమైనా అందరి మొరలను ఆలకించి ఆదుకునేది ఆ అల్లాహ్ తప్ప మరెవ్వరూ లేరు. ఆయన మీద నమ్మకం పెట్టుకోవడంలోనే మనకు అన్ని విధాల శ్రేయస్కరం. అల్లాహ్ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక దేవుడు లేడు. ఆయనే మిమ్మల్ని భూమి నుండి సృష్టించాడు. ఇక్కడ మీకు నివాసం ఏర్పాటు చేశాడు. కనుక మీరు ఆయనను క్షమాభిక్ష కోరండి. ఆయన వైపునకు పశ్చాత్తాపంతో మరలండి. నిశ్చయంగా నా ప్రభువు దగ్గరలోనే ఉన్నాడు. ఆయన ప్రార్థనకు సమాధానం కూడా ఇస్తాడు. దివ్య ఖురాన్ సూరా నెంబర్ 11 ఆయత్ నెంబర్ 61. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. జజాకల్లాహు ఖైరన్.